సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. శ్వాస మీద ధ్యాసని, ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కర్మ విపాకం, కళల ద్వారా జ్ఞానాన్ని బోధిస్తున్న వంశీ సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా వెంట ఉండు నిరంతరం నన్ను నేను సరిచేసుకుని, నన్ను తిట్టుకుంటూ నాకెంతో సహాయపడుతున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనము మానస బోధ గురించి తెలుసుకుందాము. ఈ మానస బోధని శ్రీ 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 విద్యా ప్రకాశ నందగిరి స్వామి వారు రాశారనమాట. ఆయన ఎవరు అంటే సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని శ్రీకాళహస్తిలో ఆయన స్థాపించారు. ఆయన అసలు పేరేంటంటే తనుగుండ్ల ఆనందమోహన్. ఆయన బిఏ చదువుకున్నారనమాట. ఆయన తల్లిదండ్రులు తనుగుండ్ల రామస్వామి, సుశీలమ్మ గారు. ఈ రామస్వామి గారు ఒక లాయర్ అన్నమాట. ఆయన ఒక పెద్ద లాయర్. వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడము ఆ రోజుల్లోనే అంటే 1945 ఆ టైంలోనే వాళ్ళు చాలా సామాజిక కార్యక్రమాలవి చేస్తూ ఉండేవారట. అయితే ఒకసారి స్వామి అసంగనానంద అని ఒక మలయాళ స్వామి వారింటికి వచ్చారంట. వెళ్ళినప్పుడు ఆ! స్వామి అసంగనానంద అనే ఒక మలయాళ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్లారంట. అప్పుడు ఆయన చేస్తున్న సర్వీస్‌ని చూసి "నీ పిల్లల్లో ఒకరిని నాతో పంపించు. నాకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పిస్తాను. ఎవరో ఒకరిని నాతో పంపించు" అన్నారంట. అప్పుడు రామస్వామి గారన్నారంట, "నా మూడో సంతానమైన ఆనంద్ మోహన్‌ని పంపిస్తాను" అని చెప్పి అన్నారంట. అయితే ఆనంద్ గారు అప్పటికే చదువుకుంటున్నారన్నమాట. పైగా ఈ ఆనంద్ మోహన్ గారికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం అంట. ఎప్పుడూ ఆ ఆధ్యాత్మికతలో ఉంటూ ఉండేవారంట. ఆనంద్ మోహన్ గారు ఆయన చదువు పూర్తి చేసుకొని బీఏ కంప్లీట్ చేసి, ఇంకా హిందీ కోవిడ్ సర్టిఫికేట్ ఆయా కోర్సులన్నీ చేసి డైలమాలో ఉన్నారంట. అంటే ఇంకా పై చదువులకి వెళ్దామా? లేకపోతే గురువు గారు రమ్మన్నారు కదా ఆశ్రమానికి, ఆయన దగ్గరికెళ్ళిపోదామా అని అనుకుంటున్నారంట. అనుకుంటుంటే హ్మ్. ఆయనకేమైందంట ఒకరోజు గంగా నది దాటుతున్నారంట. దాటుతుంటే ఆయనకు భగవద్గీత పత్రాల్లో దొరికిందంట. దొరికితే ఇంకా ఆయనకి అర్థమైపోయింది. ఓహో! నేను ఆయనకి అది చూసి ఎంతో ప్రేరణ కలిగిందంట. ఇంకా అప్పుడు ఆయన పై చదువులకు వెళ్ళకుండా ఆయన గురువుగారి దగ్గరికి మలయాళ స్వామి దగ్గరికి వెళ్లి ఆయన స్థాపించిన ఆశ్రమంలో ఉంటూ ఆయన ఎన్నో నేర్చుకున్నారంట. ఆయన జీవితాంతం ఆయనకి భగవద్గీత దొరికింది కదా! ఆయన జీవితాంతం ఆయన భగవద్గీతనే బోధిస్తూ ఆయన ఇలా సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని శ్రీకాళహస్తిలో స్థాపించి ఎంతో మందికి ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధించారంట. ఆయన ఇంకా ఇవి కాకుండా ఏం చేశారంటే ఆయన వాళ్ళ గురువుగారు వ్యాసాశ్రమం అన్నమాట. ఆయన చేరుకున్నాక ఎన్నో కార్యక్రమాలక్కడ అవలంబించారంట. ఎలాంటియంటే, మనము మన నిత్య జీవితంలో ఎలాంటి కూరగాయలు తినాలి, పచ్చి కూరగాయలు తీసుకోవడము, అలాగే మౌనంగా ఉండడము, ఒక సంవత్సరం అంతా మౌనాన్ని పాటించారంట. ఈయన ఈ అవలంబించిన కార్యక్రమాలు చూసి నాకనిపిచ్చింది, పత్రిజీ గూడా అంతే గదా! ఆయన ఒక సంవత్సరం మొత్తం టమాటా రసంతో గడిపారంట. ఒక్క టమాటా రసం మాత్రమే తీసుకొని ఒక సంవత్సరం ఉన్నారంట. మౌనంగా ఉన్నారంట. ఒక సంవత్సరమో ఎంతో. అబ్బా! గురువులంటే ఇలాగే ఉంటారేమో ఇలా అంటే ఎంత కోయిన్సిడెన్సెస్ ఉంటాయో గురువుల్లో అనిపిచ్చింది. సరే మనము ఇప్పుడు మానస బోధ అయిన రాసిన వాటిల్లో గీతా మకరందము చాలా మందికి జనాల్లోకి బాగా వెళ్ళింది గీతా మకరందం అన్నమాట. ఆయన గీతని చాలా బాగా బోధించేవారు. గీతా మకరందము హ్మ్. ఇంకా మానస బోధ, తత్వసారము అనే వాటిని ఆయన రాశారు. మానస బోధ అంటే మన మనస్సుని మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నిరంతరం మన మనస్సుకి మనము ఏమి చెప్పుకుంటూ ఉండాలి అనేది ఇందులో ఆయన చాలా చక్కగా వివరించారు. అయితే మనము ఈ శ్లోకాలు చదువుకుంటూ ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుందాం.
సంసార కూపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనసా గురు పాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోయి మనసా ఇన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా నరజన్మమందున జ్ఞానంబునార్జించి తాపంబు వాపుకో మనసా. ఈ 2 శ్లోకాల్లో చూడండి మాస్టర్ ఏం చెప్తున్నారు? ఎన్నో జన్మలు అంటే మనం సంసార కూపమున దిక్కు తోచక ఉండి అంటున్నారు. సంసారం అంటే ఒక కూపము. కూపము అంటే బావి అన్నమాట. ఈ సంసారం అనే బావిలో పడి మనము ఎంతో విలపిస్తున్నాం కదా! ఇందులోంచి మనం బయటికి రావాలి అంటే ఒక గురువు పాదాల్ని పట్టుకోవాలి. గురు పాదాల్ని కాదు, గురు పదాల్ని పట్టుకోవాలి. గురు పదాల్ని పట్టుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఎన్నో జన్మల నుంచి ఈ బంధం తొలగక అంటే అసలు మరి మనము ఆత్మస్వరూపులం అంటారు కదా! ఒక మరి గత జన్మ కర్మానుసారము ఈ జన్మ నడుస్తుంది అని చెప్తూ ఉంటారు గదా మనకి. అసలు ఈ గత జన్మ ఒక ఆత్మ ఎంతో తేజస్సుతో ఉంటది, దివ్యంగా ఉంటది అని చెప్తారు కదా! మరి అసల ఆ ఆత్మ ఎందుకు పాపాలు చేస్తది? అంటే దీనికి ఏమని చెప్తారంటే, ఫస్ట్ మనము ఒక ఆత్మగా పరమాత్మ నుంచి విడిపడినప్పుడు శుద్ధ చైతన్యంగా ఉంటామనమాట. శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు ఆ చైతన్యానికి ఏమీ తెలీదు. ఏమీ తెలియని స్టేజ్‌లో అంటే ఎంతో స్వేచ్ఛ ఉంటదనమాట. ఏదైనా చేసే స్వేచ్ఛ. ఎంతో స్వేచ్ఛ ఉంటది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ ఏం చేస్తది ఆత్మ, తనకి నచ్చిన పనులు అన్నీ చేస్తూ వెళ్ళిపోతది. చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఇలా కొ ఎ ఎన్నో అనుభవాలు తీసుకుంటూ జన్మలు తీసుకొని వాటిలో ఒక్కొక్క జన్మలో అంటే ఒకసారి శిలల నుంచి ప్రారంభించి శిలాచరం, జలచరం, వృక్ష సముదాయం, జంతు సముదాయం నుంచి ఇలా ఎన్నో కొన్ని వందల జన్మల తర్వాత అప్పుడు మనిషిగా జన్మ తీసుకుంటదనమాట. మనిషిగా జన్మ తీసుకున్నా కూడా ఇందులో ఈ మనిషి జన్మల్లో కూడా ఎంతో అనుభవాన్ని కూడగట్టుకొని ఆత్మగా ఒక్కో దశను దాటుకుంటది. అంటే ఆత్మకి చాలా దశలున్నాయి కదా! ఆత్మకి ఎన్ని దశలున్నాయి? ఫస్ట్ ఆత్మ ఎలా ఉంటది? శైశవాత్మగా ఉంటది. అంటే చిన్న పిల్లల ఆత్మలాగా ఉంటదనమాట. శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. అట్లాగా మనం చిన్న పిల్లల నుంచి ఎలా పెద్దవాళ్ళలాగా తర్వాత వృద్ధుల్లాగా ఎలా అయిపోతామో అట్లాగే మన ఆత్మకి కూడా ఏజ్ ఉంటదనమాట. మన మన యొక్క నడవడికను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క గుణగణాలను బట్టి మన ఆత్మ ఏ స్థితిలో ఉందో ఒక గురువులకే తెలుస్తదనమాట. ఇంకెవరికీ తెలీదు. ఇంకా మనకి మనము అంతర్ప్రయాణం ఎంత చేస్తామో, మన మన గురించి మనం ఎంత తెలుసుకుంటామో, అప్పుడు మనకి మనము ఏ స్థితిలో ఉన్నామో గురువుల ఆహ్, క్లాసెస్ మనం వింటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది మనము ఏ స్థితిలో ఉన్నామో అనేది మనల్ని మనము చెక్ చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుందనమాట. అయితే ఈ ప్రయాణంలో శైశవాత్మక ప్రారంభిస్తాం కదా! శైశవాత్మకంగా మనకి తోచిన మంచి, చెడులు సంబంధం లేకుండా ఎన్నో జన్మలు దాటాక అప్పుడు మనిషి జన్మను తెచ్చుకుంటాం. అప్పుడు మనసుకి విచక్షణ కలిగి మనిషి జన్మలు ఒక 500, ఓ 1000 అట్లా గడిచాక ఇది కాదు ఇంకేదో ఉంది. అంటే ఇంకేదో నడిపిస్తుంది. ఇది కాదు, నేను కాదు అని అర్థమవుతదనమాట ఆత్మకి. అర్థమైన తర్వాత అప్పుడు పుణ్యాన్ని, పాపాన్ని, మంచిని, చెడును గూర్చి తెలుసుకుంటూ, అనుభవిస్తూ ఒక్కొక్క ఒక్కొక్క ఉత్తమ జన్మలో అంటే సుమారుగా ప్రౌఢాత్మ స్థితిలో మనము మన గురువుని పట్టుకుంటామనమాట. ఈ ఈ ఈ ప్రయాణంలో గురువు మనకెప్పుడూ తారసపడుతూ భగవంతుడు ఏదో ఒక రకంగా ఒక గురువుని మన దగ్గరికి చేర్చుతూనే ఉంటాడు. కానీ మనకి జ్ఞానం ఉండదు కదా! అంత స్ఫురణ కూడా ఉండదు. సో, మనం ఏంటంటే ఒకవేళ ఆ గురువు పలుకులు విన్నా కూడా అవి మన ఆత్మ దాకా చేరవు. మన బుద్ధి పట్టించుకోదనమాట.
ఇలా మనము ప్రౌఢాత్మ స్థితికొచ్చాక అప్పుడు గురు పదాల్ని పట్టుకోవడం ప్రారంభిస్తాం. లేక గురువుని గాని, దైవాన్ని గాని పట్టుకుంటామనమాట. పట్టుకున్నాక ఏమవుతది, దైవాన్ని లేక గురువుని మనము నవవిధ భక్తులు అంటారు. 9 భక్తి రూపాలలో ఆ భగవంతుడు మనకెప్పుడూ చేరువలో ఉంటాడనమాట. ఈ ఈ నవవిధ భక్తుల్లో మనము భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు ఈ నవవిధ భక్తులు ఏంటి అంటే శ్రవణం. శ్రవణం అంటే వినడం అన్నమాట. ఎప్పుడైతే మనము మనకి కొంచెం జ్ఞానం వచ్చి ఇది కాదు ఇంకేదో ఉంది. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని అనిపించినప్పుడు భగవంతుడిని పట్టుకుని భగవత్ కీర్తనలను వినడం, లేకపోతే స్తోత్రాలు చదువుకోవడం వీటిలోకొస్తామన్నమాట. ఇలాగా శ్రవణం వింటూ ఫస్ట్ వింటామనమాట. విన్నప్పుడు దీనికి ఈ శ్రవణానికి మనము ఎవరిని ఉదాహరణ చెప్పుకోవచ్చు అంటే పరీక్షిత్ మహారాజ్‌ని ఉదాహరణగా చెప్పుకోవచ్చనమాట. ఆయన ఈ శ్రవణం ద్వారా ఆయన అంత్యకాలంలో ఆయనకి భగవంతుడిచ్చిన 7 రోజుల్లో భాగవతాన్ని విని ఆయన ఆయన పరమపదాన్ని చేరుకున్నారు. అంటే ఆయన శరీరాన్ని త్యాగం చేశారు. తర్వాత శ్రవణం తర్వాత కీర్తనం అన్నమాట రెండోది. కీర్తనం అంటే ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉండడం. భగవంతుడిని స్మరిస్తూ ఉంటే ఈ శ్రవణంలో కానీ, కీర్తనంలో కానీ చేస్తూ ఉన్నప్పుడు అంటే మనము మనస్ఫూర్తిగా లీనమై చేస్తే ఇవి కూడా ఎంతో ఆనందాన్ని చేకూరుస్తాయి మనకి. ఎంతో ఆలంబనగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడో, లేకపోతే ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏం జేస్తాము, భగవంతుడి కీర్తనలు మ్యూజిక్ పెట్టుకొని ఎక్కువ వింటూ ఉంటాం గదా! అలా ఈ మ్యూజిక్ అన్నిట్లికి అందరికి చాలా దగ్గరగా ఉంటదనమాట. ఈ కీర్తనానికి మనము ఉదాహరణ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే నారద మహర్షిని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడూ కూడా నారాయణ, నారాయణ అంటూనే ఉంటారు. ఆ నారాయణ నామ మంత్రాన్ని ఆయన ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఈ కీర్తనం యొక్క ఆయన ఈ కీర్తనల్లో ఉన్న ఔన్నత్యాన్ని ఆయన మనకి చూపిచ్చారు. ఇంకా మూడవదొచ్చేసి స్మరణం. ఎప్పుడూ భగవన్నామ స్మరణలో ఉంటూ ఉంటే, మనము మనకున్న ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా బయటపడొచ్చు అనేది మనకి ఈ స్మరణం ద్వారా ఎప్పుడు దైవనామ స్మరణలో ఉంటూ ఉంటే, మనం చేసే ప్రతి పనిలోనూ మనం దైవాన్ని చూడగలిగితే, ఆ భగవంతుడిని ఈజీగా మనం చేరుకోవచ్చు అనేది మనకి ఈ స్మరణం నేర్పుతుంది. ఈ స్మరణంలో మనం ఉదాహరణ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ప్రహ్లాదుడిని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నామస్మరణ హరినామ స్మరణలోనే ఆయన తన జీవితాన్ని మొత్తం గడిపాడు. ఎంత అంటే స్మరణంలో కూడా మనం భగవంతుడిని చేరుకుంటామో, భగవంతుడు మనకి ఇన్ని విధాల, ఇన్ని రూపాల ప్రతి ఒక్క దానిలోనూ మనకి దగ్గరవ్వడానికి ఇన్ని మార్గాల్ని పెట్టాడు. ఇంకొకటి నాలుగవదేంటంటే పాద సేవనం. పాద సేవనం అంటే భగవంతుడి పాదాలని సేవించడం. అంటే ఈ పాద సేవనానికొచ్చేసరికి ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే మనకన్నా ఇంకా భగవంతుడే మనకి ఎక్కువగా అనిపిస్తాడనమాట పాద సేవనానికొచ్చేసరికి. ఇక్కడ మనకి ఉదాహరణ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే లక్ష్మణుడిని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు నిరంతరం రాముని పాదాలని సేవిస్తూ ఉన్నాడాయన. ఐదవదొచ్చేసి అర్చనం. అర్చనంలో పృథు చక్రవర్తి. ఆరవదొచ్చేసి వందనం. వందనంలో మనము ఎప్పుడు అదే వందనానికి మనం ఉదాహరణ అక్రూరుడిని తీసుకోవచ్చట. ఏడవది దాస్యం. దాస్యంలో దాస్యానికి మనము ఉదాహరణ ఎవరిని చెప్పుకోవచ్చు? దాస్యం అంటే ఏంటి? అంటే మనకి మనం కాదు. మనం కాకుండా మనకి అన్నీ ఆ భగవంతుడే. గురువైతే గురువే. మనం ఎవరిని పట్టుకుంటే వాళ్ళే. ఈ దాస్యానికి ఉదాహరణ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే గరుత్మంతుడిని, హనుమంతుడిని చెప్పుకోవచ్చుట. ఎనిమిదవదేంటంటే సఖ్యం. అంటే దగ్గరగా ఉండడం అన్నమాట స్నేహం. ఈ సఖ్యానికి ఉదాహరణ ఎవరు అంటే అర్జునుడట. అర్జునుడు కృష్ణ పరమాత్మని ఎన్నో అంటే వారిద్దరూ నరనారాయణుల అనుబంధం అంటారు గదా! అలాగా సఖ్యం ద్వారా అర్జునుడు మనకి
ఈ ఈ నవవిధ భక్తుల్లో సఖ్యం ద్వారా భగవంతుడిని ఎలా చేరుకోవచ్చు? భగవంతుడికి సఖ్యంగా ఉండడం వల్ల మనము మనల్ని ఎలా మార్చుకోగలుగుతాము? ఎంత జ్ఞానాన్ని అందుకోగలుగుతాము అనేది ఆయన భగవద్గీతని ఆ పరమాత్మ ద్వారా మనకి అందరికీ చేరవేస్తూ ఆయన మనకి అది చూపిచ్చారు. తొమ్మిదవదేంటంటే ఆత్మ నివేదనం. ఈ ఆత్మ నివేదనానికి ఉదాహరణ ఎవరు అంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఆయన ఆయన కూడా ఎంతో జ్ఞానం ఉన్న ఆయనే. ఆయనకి ఎంత జ్ఞానం లేకపోతే స్వయంగా భగవంతుడే వామనావతారంలో వచ్చి ఆయనకి మొత్తం పాతాళ లోకాన్ని మొత్తం ఆయన ఆధీనంలో పెడతారు. బలిచక్రవర్తి అంత గొప్ప వ్యక్తి అన్నమాట. అంటే దానంలో ఇంకా ఆయనకంటూ ఏమి చూసుకోకుండా ఏదైనా సరే ఎవ్వరొచ్చినా ఏమడిగినా ఆయన నాది కాదు, ఇది ఏది నాది కాదు అనే స్థితిలో ఆయన ఉంటూ అందరికీ దానం చేసేవాడు కదా! అలాగే మొత్తం ఈ భూమిని అలా మొత్తం ఆ భగవంతుడికి అర్పించి ఆయన ఆత్మ నివేదనానికి ఆయన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చనమాట. ఇలా మనము ఈ నవవిధ భక్తుల్లో ఏది పట్టుకున్నా భగవంతుడిని చేరవచ్చు. అయితే ఇందులో మనము ఏది పట్టుకున్నా భగవంతుడు మనకు అందట్లేదు. మనము భగవంతుడిని చేరుకోలేకపోతున్నాము. ఎంతో శ్రవణం చేస్తాం, ఎంతో కీర్తనం చేస్తాం, స్మరణం చేస్తాం, పాదసేవన చేస్తాం, అర్చనం చేస్తాం, వందనం చేస్తాం. దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవేవిలో కూడా మనకి భగవంతుడు అందట్లేదు అంటే మనలో మనం సరిచేసుకోవాల్సిన గుణాలో లేకపోతే అలవాట్లో లేకపోతే ఇంకేవో మనకి తెలియని మన గత జన్మ కర్మల నుంచి వస్తున్న వాసనలో ఏవో ఉండి ఉండవచ్చు. వాటిని మనం మార్చుకోవడంతో మనం భగవంతుడిని అందుకోవచ్చు. ఈ ధ్యానంలోకొచ్చిన సాధకులందరూ కూడా గురువుని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుపాదములు బట్టి తత్వము తెలుసుకొని తప్పించుకోమంటున్నారు. మనస్సుకి మనం ఏం చెప్పాలంట? నువ్వు గురు పదాలు పట్టుకో. పాదాలు అంటే ఆయన్ని పూజించకూడదు. ఆయన కాదు అక్కడ. ఆయన పదాల్ని పట్టుకోవాలి. ఆయన యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆయన మనకిస్తున్న జ్ఞానాన్ని పట్టుకోవాలి. జ్ఞానాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళమని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనము ఇంకా 2 శ్లోకాలు తెలుసుకుందాం. సంసారమందలి అల్ప సుఖమును చూచి మురిసిపోవగనేల మనసా ఆనందముగ తోచు విషయ భోగములన్నీ మూన్నాళ్ళ ముచ్చటే మనసా దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. మనసుకేమని చెప్పాలంటే మనము సంసారమందలి సుఖములు అంటే సంసారంలో ఉండే సుఖాలు మనకి వచ్చే అన్ని సుఖాలు అంటే మనం పుట్టినప్పటి నుంచి చూసుకుంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకెవరైనా ఒక బొమ్మ కొనిస్తే సంతోషం. ఎవరైనా ఎవరితోటైనా ఎక్కడికైనా వెళ్ళితే సంతోషం. స్కూల్లో టీచర్స్ మనల్ని మెచ్చుకుంటే సంతోషం. స్కూల్లో అందరికన్నా ఫస్టొస్తే సంతోషం. ఇలా ఎన్నో సంతోషాలని మనం చూస్తూ ఉంటాం గదా! ఈ యొక్క ఏజ్ అలాగే మనం పెళ్లి చేసుకున్నాక, ఇంకా మన జీవితంలోకి పిల్లలొచ్చాక, ఇం ఈ సంతోషాలన్నీ కూడా ఏదన్నా మనకి కావాల్సింది ఒక వస్తువు, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఇవన్నీ కూడా ఇది కావాలి అనిపిస్తది. వాటిని చేరుకున్న తర్వాత ఆ సంతోషము మరి మనకు కావాల్సింది దక్కింది గదా! ఆ సంతోషం మరి ఎప్పటికీ ఉండాలి కదా! అలా ఎందుకుండదు? కొన్ని రోజులకో, లేకపోతే ఒక నెలకో, లేకపోతే ఒక సంవత్సరానికో ఆ సంతోషం అయిపోతది. మళ్ళీ మనకేమనిపిస్తది? ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో ఏంటి అంటే ఆయనేమంటున్నారంటే గురువుగారు ఏమంటున్నారిక్కడ? సంసారంలో ఉండే సుఖాలన్నీ కూడా అల్ప సుఖాలంట. అవన్నీ అల్ప సుఖాలు. అంటే అసలైన సుఖం ఏంటి? ఇంకేదో ఉందన్నమాట. సంసారంలో ఉండే అల్ప సుఖాల్ని చూసి మురిసిపోవడం కాదు. ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా
అంటే ఇది 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 వస్తే సంతోషం. ఇది వస్తే నేను ఇంకా సంతోషంగా ఉంటాననుకునేవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే అంటే, అవి 3 రోజుల ముచ్చట అంతే. మళ్ళీ సమస్యలొస్తాయి. మళ్ళీ వాటితో పోరాడుతూ, పడుతూ, లేస్తూ, పరిగెడుతూనే ఉంటాం. అంటే దారుణంగా ఉండే సంసార వ్యాధిని మనం పోగొట్టుకోవాలి అంటే పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం. అసలు ఈ పుట్టడం ఏంటి? చనిపోవడం ఏంటి? ఇందులో ఉన్న అర్థం ఏంటో మనం తెలుసుకోవాలట. అయితే ఈ సంసారంలో మనం పొందే ఐహిక సుఖాలను మించిన సుఖం ఏదో ఉంది. అది అల్ప సుఖం కాదు. సంసారంలో మనం అనుభవించే విషయాల నుంచి వచ్చే ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఆనందం ఇంకేదో ఉంటుంది. ఏమిటది అంటే దీనికి కాకుండా దీన్ని మించిన ఆనందం ఇంకేదో ఉంది. అది ఏదో మనము తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అది మనకెలా వస్తది? దానికి ఏమి చేయాలి? అనేది ఆ తర్వాతి శ్లోకాల్లో చెప్తున్నారు. అదేంటో చూద్దాం. రామ రామాయనుచు నిరతము మదిలో స్మరణ చేయుమోయి మనసా పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా కోటికిని పడగెత్తి కొండంత ధనము కూడబెట్టిననేమి మనసా దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా ఏమంటున్నారు? నిరంతరం దైవనామ స్మరణ లేక నిరంతరం దైవాన్ని చింతించడం వలన మన పాపరాశి అంతా పోతుందంట. అంటే తెలిసి గాని, తెలియక గాని దైవనామ స్మరణకి అంత హ్మ్. హ్మ్. అంత అంత శక్తి ఉందన్నమాట. అయితే మన పెద్దవాళ్ళు నా చిన్నప్పటి నుంచి చాలా మందికి పేర్లు దేవుడి పేర్లే పెట్టేవాళ్ళు. కొంతమందికైతే వాళ్ళ నాన్నగారిది అదే పేరుంటది. ఆయనది అదే పేరుంటది. వాళ్ళ పిల్లలకు కూడా అదే పేరు పెడతారు. అలా ఒక తరం నుంచి ఒకటే పేరు నడుస్తున్న కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట. అట్లా ఎందుకు పెట్టేవారు అంటే, ఈ రామనామము నిరంతరం మదిలో స్మరణ చెయ్యోయి మనసా అంటే నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనకి తెలియకుండానే మన పాపరాశిని మనము తగ్గించుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ఏమంటున్నారు? "కోటికిని పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా" కోట్లు సంపాదించినా కూడా మనము మన జీవితంలో దానము కానీ, ధర్మము కానీ చెయ్యకపోతే అది ఒక రోజుకి ఆ సొమ్మంతా పరుల పాలైపోతదంట. అంతే కదా! మనము ఎంతో కష్టపడి కోట్లు సంపాదించి ఏమి, ఏమి ఖర్చు పెట్టుకోకుండా మనం ఖర్చు పెట్టుకోకుండా, మన పిల్లల్ని ఖర్చు పెట్టనివ్వకుండా ఎంతో కష్టపడి దాచామనుకోండి, వీళ్ళకి తెలీదు. వీళ్ళకిస్తే వీళ్ళు దుబారా చేసేస్తారనో, లేకపోతే వీళ్ళు పాడు చేసేస్తారనో మనం దాచి దాచి ఉంచుతామా, అవి దానం చెయ్యము, ధర్మం కూడా చెయ్యకుండా అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే అవేమవుతాయంట, మనము ఎలాగో మన శరీరం శాశ్వతం కాదు. మనం వెళ్ళిపోతాం. మన తరం తర్వాత నెక్స్ట్ తరం ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి పరుల పాలు చేస్తారనమాట. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నిరంతరం దైవ చింతన అంటే ఏంటి? అసలేం చెయ్యాలి? అంటే మనకి మనము ఆత్మస్వరూపులం అంటున్నాం కదా! అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచొచ్చింది? పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ. ఆత్మ, మనస్సు, శరీరం. 3 ఉన్నాయి కదా! ఈ మూడిట్లో మన మనస్సునంట మన ఆత్మలో లయం చేయాలంట. మన మనస్సుని ఎప్పుడైతే మనం ఆత్మలో లయం చేస్తామో, అప్పుడు ఒక పెద్ద రిలాక్సేషన్ ఒస్తదంట. అది ఎంతటి విశ్రాంతిని, మనశ్శాంతిని ఇస్తదంటే మనం చెప్పలేమంట. అయితే దీనికి ఒకసారి శంకర భగవత్పాదుల్ని శంకర భగవత్పాదుల్ని అడిగారంట ఎవరో. స్వామి ప్రపంచంలో ఎవరు అధిక ధనవంతులు అని. అడిగితే ఆయనన్నారంట,
ఈ ప్రపంచంలో అందరికంటే వైరాగ్యం ఉన్న వాళ్ళే అధిక ధనవంతులు అన్నారంట ఆయన. ఒకసారి ద్రౌపది దేవి కృష్ణుడిని అడిగిందంట. కృష్ణ నీకన్నీ తెలుసు కదా! ఈ ఇంత ఇంత యుద్ధం జరుగుతదని ఇవన్నీ నీకు ముందే తెలుసు కదా! ఏమి జరుగుతుద్దో, ఏమి జరగబోతుందో, మరి నువ్వు ఎందుకని ఇంత బాధ పెట్టే వాటిని నువ్వెందుకు ఆపలేకపోయావు? అంటే ఆయన అంటాడంట, సఖీ పరమాత్మ నుంచి విడిపడిన తర్వాత ఆత్మకి స్వేచ్ఛ ఉంటదంట. ఆ స్వేచ్ఛని భగవంతుడు కూడా దాన్ని ఏమీ అనలేడంట. ఆత్మకి ఇలా ఉండు అని చెప్పగలడు కానీ, ఆత్మని ఆయన ఇంకేమీ చెప్పలేడనమాట. ఆత్మకి స్వేచ్ఛనిచ్చాను. అంటే ఆత్మ, పరమాత్మ వేరు కాదు. పరమాత్మకి ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో, ఆత్మకి కూడా అవే ఉంటాయి. ఆహ్, అందుకని ఒక ఆత్మ చేసిన ఏ పని చేసినా అది మంచి కానీ, చెడు కానీ ఏమి నేర్చుకోవాలని చేసిందో, అందులోని అర్థాన్ని ఆత్మే తెలుసుకొని తనను సరిచేసుకోవాలి తప్ప ఇందులో నేను సరిచేయగలిగింది కానీ, చేసేది కానీ ఏమీ లేదు అని చెప్తాడంట కృష్ణుడు. హ్మ్. అంటే తన మనల్ని మనమే తెలుసుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నాడనమాట. హ్మ్. మరి మనస్సుని ఎలా నియంత్రించాలి అంటే, మనస్సుని ఎప్పుడూ కూడా మనము ఈ ఈ ఇంత ధ్యానం తెలుసుకుంటున్నాము, క్లాసులు వింటున్నాము, ఎంతో మందికి అనుభవాలొచ్చినియి అని వింటున్నాం గదా! వింటున్నప్పుడు అరే! అంత మంచి అనుభవాలొస్తాయా నిజంగా? నాకెందుకు రావు? సరే. ధ్యానం చేస్తేనే గదా అనుభవాలొస్తాయి అంటున్నారు అందరూ. సరే నేను ధ్యానం చేస్తా. ఈ రోజు నుంచి నేను ఎలా అయినా సరే కంపల్సరీ నేను ధ్యానంలో కూర్చుంటా అని చెప్పేసి బలవంతంగా మనము ధ్యానంలో కూర్చున్నామనుకోండి, కూర్చున్న ఒక గంట బానే ఉంటది. కూర్చున్న గంట మనస్సు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. మళ్ళీ మనసేమవుతది, ఎంత ప్రెషర్‌తో దాన్ని అణిచి మనం కూర్చోపెడతామో, అంత ప్రెషర్‌ఫుల్‌గా అది లేసిపోతదనమాట. సో, మనస్సుని ఎప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే, మన మనస్సుని ఎప్పుడూ కూడా మనము నిర్బంధించకూడదు, శాసించకూడదు. ఎప్పుడు కూడా బుజ్జగించి చెప్పాలనమాట. ఎలా బుజ్జగించి చెప్పాలి అంటే, చిన్న పిల్లల్ని మనం బుజ్జగిస్తాం కదా! అలాగా మన మనస్సుని మనం బుజ్జగించుకోవాలంట. ఎందుకు అలాగ ఎప్పుడు వేరే ఎప్పుడు నెగటివిటీని నువ్వెందుకు ఆలోచిస్తావు? కాస్త పాజిటివ్‌ని ఆలోచించి చూడు. నీకెంత హాయిగా ఉంటదో. ప్రతి దాంట్లోనూ ఉన్న నెగెటివ్‌ని మనం ఎందుకు తీసుకోవాలి? పాజిటివ్‌ని తీసుకోవచ్చు కదా! అని మన మనస్సుని మనం బుజ్జగించుకుంటూ, దాన్ని నెమ్మదిగా దారి మళ్లించుకుంటూ, కాసేపు కూర్చో ధ్యానంలో ఒక 5 నిమిషాలు కూర్చో, ఒక్క 5 నిమిషాలని బుజ్జగిస్తే అది కొన్నాళ్ళకి ఆహ్, అది మన మాట వింటుందట. దారిలోకొస్తుందంట. అయితే ఇక్కడ ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం మనము. అయితే ఒకసారి ఏమైందంట, సాయి ఏకాదశి సూత్రాల్లో వంశీ సార్ చెప్తారు కదా! సాయి ఏకాదశి సూత్రాల్లో ఒక కథ చెప్పారు. అదేంటంటే హ్మ్. ముసలావిడ ఎప్పుడూ కూడా ఆవిడ మనస్సు ఎప్పుడు బంగారం మీద ఇంకా ఆభరణాల మీద ఉండేదంట. అయితే ఈ మనస్సు ఎప్పుడు ఆభరణాల మీద చీరల మీద ఉంటూ పెద్దావిడయిపోయింది. ఆవిడ ఉన్నంత కాలం బంగారం కనీసం వాళ్ళ కోడలికి గూడా ఇవ్వలేదంట. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎప్పుడు మనస్సు దేని మీదుంది? ఆవిడ దేని మీద లయం చేసుకుంది మనస్సుని? బంగారం మీద కదా! ఆవిడ చనిపోయిన తర్వాత గూడా ఆవిడ మనస్సెళ్లి ఎక్కడుందంట? ఆవిడ బంగారం ఎక్కడ పెట్టుకుంటదో, ఆవిడ చీరలు ఎక్కడ దాచుకుంటదో అక్కడికి వెళ్ళేదట. ఎప్పుడైతే అత్తగారు చనిపోయారో ఇంకా కోడలికి ఫ్రీ హ్యాండ్స్ వచ్చేస్తాయి కదా! ఆ! హమ్మయ్య! ఇన్నాళ్ళు ఇమ్మంటే ఇవ్వలేదు బంగారం ఈవిడ. ఇప్పుడొచ్చినియి నా దగ్గరికి బంగారం అని చెప్పి, ఆ బంగారాన్నంతా తీసుకొని నెక్స్ట్ డేనే షాప్‌కెళ్ళి మొత్తం అన్నీ మార్చేసి, కోడలంట ఆవిడకేది కావాలో అవి ఆహ్, ఆహ్, ఆవిడకి కావాల్సిన నగలు ఆవిడ మార్చేసుకొని, తెచ్చుకొని ఆవిడ వేసుకుందంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన మనస్సుని ఎప్పుడూ కూడా మనము అశాశ్వతమైన వాటి మీద పెడితే బంగారం, బట్టలు, ఇల్లు ఇంకా ఏంటి దాచుకున్న డబ్బులు
వీటి మీద లేకపోతే బాగా అటాచ్‌మెంట్స్‌కి మనము పిల్లల్ని వదిలి ఉండలేకుండా అమితమైన ప్రేమ, పిల్లల మీద అమితమైన ప్రేమ ఇవన్నీ ఇలాగ పెట్టుకుంటే మనము వాటికి ఎప్పుడైతే మనస్సు వాటి మీద కేంద్రీకరించి ఉంచుతామో, మనం చనిపోయాక మన మనస్సు కూడా ఇక్కడే ఉంటదనమాట. వీళ్ళతోనే ఉండాలి. అప్పుడు మనకు తెలీదు కదా! మనం ఒకసారి శరీరం వదిలేసాక ఏం తెలుస్తది? ఏమీ తెలీదు. మనము నిజంగానే బ్రతికే ఉన్నామనుకుంటాం. బ్రతికే ఉన్నామనుకోని మామూలుగానే అందరితోనూ ఉంటాం. కానీ మనం ఎవ్వరికీ కనిపించం. వాళ్ళు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటారనమాట. అట్లాగా మనసు వాళ్ళతో తిరుగుతుంటది. 2 రోజులకి వాళ్ళు మనము లేము అన్న విషయాన్ని గూడా వాళ్ళు ఇంక లేరు కదా! ఇంక రారు. వెళ్ళిపోయినోళ్ళొస్తారేంటి? మనం మన లైఫ్‌ని ఇంక లీడ్ చేయాలని వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈ మనసు చాలా బాధపడతదనమాట. అయ్యో! ఇన్నాళ్ళ జీవితంలో ఇవే ముఖ్యం అనుకుని బ్రతికానా నేను? ఇవి కాదనమాట అయితే. వీటి కోసం కాదు అసలు బ్రతకాల్సింది. ఇంకేదో ఉంది. ఇంకేదో నేర్చుకోవాలి. వీటి కోసమా నేనున్నది? నేను ఇవే నేర్చుకున్నానా? అసలు నేనేం నేర్చుకోవాలని వచ్చాను అని అప్పుడు ఆలోచిస్తదనమాట. మన మనసు ఆలోచించి దేనికోసం తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోయాను. అది కూడా ఎప్పుడు అర్థమవుతది మనకి? ఏమన్నా కొంచెం జ్ఞానం ఉండి పాపం పక్కన దైవాత్మలు చెప్తూ ఉంటాయి. "ఇంక రా ఇక్కడ సమయం అయిపోయింది. వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం" అని చెప్తుంటే ఎప్పటికో కొంచెం జ్ఞానం ఉన్న ఆత్మలు నిజమే ఇది అని అర్థం చేసుకొని వెళ్ళిపోతాయి. అది అర్థం కాని ఆత్మలు అలాగే అక్కడే చూస్తూ అలాగే "ఆహా! కాదు. ఈరోజు కాకపోతే రేపు. రేపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళెలా ఉంటారు? నేను లేకపోతే వాళ్ళెలా బ్రతుకుతారు? అనే ఆలోచనలోనే ఉంటామనమాట. ఎంతసేపు మనము ఈ ఐహిక సుఖాలు కాదు, ఈ ఐహిక బంధాలు కాదు, వీటి మీద కాదు ఉండాల్సింది. మన మనస్సుని భగవంతుడి మీద పెడితే మన పాపరాశి తగ్గుతది. ఈ జన్మ తర్వాత ఏ జన్మ తీసుకున్నా ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళగలుగుతాము. అందుకే చెప్తారు గదా! ధ్యానం చేసుకోవాలి. ధ్యానంలో వచ్చే అనుభవాలే మన ఆస్తులు. అవి అవి ఇక్కడే కాదు, ఈ భూలోకంలోనే కాదు. ఇప్పుడు మనం పడుకున్న తర్వాత మళ్ళీ ఏ లోకంలో ఉంటామో మనకు తెలీదు. ఏ లోకానికెళ్తామో తెలీదు. అక్కడ గూడా అవి మనకి గుర్తుంటాయి. ఎప్పటికి గుర్తుంటాయి. ఆ తీపి అనుభవాలు. అవి ఎప్పటికి మనతో ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోవాలి. కలలు చూసుకోవాలి. కలల ద్వారా కర్మల్ని తీసేసుకోవాలి. మన వంశీ సార్ చెప్పిన 72 శ్వాసలు మనం రోజూ చేసుకోవాలి. సరే నెక్స్ట్ శ్లోకాలేంటో చూద్దాం. జగతిలోనున్నట్టి దేహంబులన్నియు ఒక్క రూపాలే మనసా సత్యము తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగల్గి ఉండుము మనసా రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా ధర్మ కార్యాలను దైవ కార్యాలను విను వెంటనే చేయి మనసా ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? జగతిలో అంటే ప్రపంచంలో అన్ని జీవుల్లో ప్రాణం ఉంది. హ్మ్. ప్రాణం పోతే ఏమవుతది? శవం మిగిలిపోతది. అంటే ప్రాణం ఉంటే శివం. ప్రాణం పోతే శవం. అయితే అంటే శాశ్వతమైన చైతన్యాన్ని మనం గుర్తించాలి అని చెప్తున్నారనమాట. ప్రతి ఒక్క జీవిలో చైతన్యం ఉంది. ఆ చైతన్యంతోనే అది అంత బాగా దాని జీవితాన్ని గడపగలుగుతుంది. అది ఒక చెట్టైనా, ఒక పురుగైనా, ఒక జీవి ఏ జీవి అయినా ప్రతి ఒక్క దానిలోనూ చైతన్యం ఉంది కదా! ఆ చైతన్యాన్ని గుర్తించండి. మనలో కూడా అదే చైతన్యం ఉంది. ఆ జీవిలోనూ అదే చైతన్యం ఉంది. ఒక్కసారి ఈ చైతన్యం అంటే పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహం కరిగిపోతే, చైతన్యము విశ్వంలో కలిసిపోతే, ఈ ఈ పంచభూతాధారమైన ఈ శరీరం పడిపోతుంది. అది ఏదైనా సరే. అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి జీవిని గౌరవించాలి. అది మనము లేదు లేదు నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న అయితే ఏమంటున్నారంటే, ప్రతి జీవిని మనము తనలో ఉండే చైతన్యాన్ని గౌరవించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి అని చెప్తున్నారు. ప్రతి జీవిని ప్రేమించడం అంటే ఏంటి?
అంటే మనము ఎంతో ముద్దుగా పెంచుకునే కుక్కని ప్రేమిస్తాము. ఎంతో హ్మ్. అంటే మనకి జీవనాధారమనో లేకపోతే ఇంకోటో ఆవులను తెచ్చుకుంటే ఆవులను పెంచుకుంటే ఆవుల్ని ప్రేమిస్తాము. ఇలా మనం పెంచుకునే వాటినన్నిటిని ప్రేమిస్తాము. కానీ ఒక కోడిని, మేకని మాత్రము ప్రేమించమనమాట. మనం మనుషులం కదా! వాటిలిని కోసుకొని తినేస్తాం. సారీ మాస్టర్స్. అయితే మనము ప్రతి జీవి పట్ల కూడా ఎంతో ప్రేమతో మెలగాలి. అది ఒక కోడి అయినా, ఒక మేక అయినా వాటిలో ఉన్నది కూడా చైతన్యమే అని మనము గుర్తించాలి. అంతేగాని మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కని ఒక రకంగా, కోడిని, మేకని ఒక రకంగా చూడకూడదు. అంటే వ్యత్యాసం చూపించకూడదు. అది కూడా జీవులే. ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. మిగతా ఏ జంతువులకి ఫీలింగ్స్ ఉండవు. జంతువులు అన్నీ కూడా భగవంతుడి ఆధీనంలో ఉంటాయన్నమాట అవి. ఒక మనిషికి మాత్రమే భగవంతుడు ఈ జ్ఞానాన్నిచ్చాడు. మంచి చెడుల్ని విచక్షణ తెలుసుకోగలిగే విచక్షణ ఇచ్చాడన్నమాట. సో, మనము ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్క జీవి కూడా నాలాంటిదే. నాలో ఉన్న ప్రాణమే దానిలోనూ ఉంది. అది వేరు కాదు అని మనము గుర్తించాలి. గుర్తించి జీవహింసని మనము చెయ్యకూడదు. జీవహింసని చేయకూడదు. జీవహింసని ప్రోత్సహించకూడదు. జీవహింస చేసే వాళ్ళని మనము, మనము సాధ్యమైనంత వరకు వాళ్ళకి చెప్పాలి. చెయ్యకూడదు అని. చెయ్యడం వల్ల వచ్చే ఆహ్, నెగటివిటీని మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చెప్పడం వరకు మన ధర్మం. వినడం, వినకపోవడం వాళ్ళది. వాళ్ళ వాళ్ళ జ్ఞానం అంతే. వాళ్ళ విచక్షణ. వాళ్ళకెంత తోస్తే అంతే తీసుకుంటారు. నేర్చుకున్నాం కదా! మనము ఆ ఆత్మ ఏ దశలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే, మనం చెప్పిన మాటల్ని వాళ్ళు ఆ స్థితిలో అంగీకరించొచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇంకేమంటున్నారు? దైవ కార్యాలని మనము విరమించబోకూడదు అని చెప్తున్నారు. అంటే రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా అంటున్నారు. మనము చూడండి ఎంతో అంటే తట్టుకోలేనంత కష్టాల్లో ఉంటాము. మనకి ఆ కష్టం నుంచి భగవంతుడా ఒక్క దారి చూపించవా నాకు? ఈ కష్టం నుంచి నేను గట్టెక్కాలి. నాకొక దారి చూపించు భగవంతుడా అనుకుంటాం కదా! ఇంకా ఒక స్థితి వస్తది. అదేంటంటే ఇంక ఇంక నాకు భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు అని భగవంతుడికి శరణాగతి చేసి, తండ్రి నాకు ఈ సమస్యని తీర్చేయి. నీ కొండకొస్తాననో, ఈ సమస్యని తీర్చేయి. నీ గుడికొస్తాననో మొక్కుతాం కదా! అట్లా మనం సమస్యల్లో ఉన్నప్పుడు అలా మొక్కుతాం. భగవంతుడు దయామయుడు, కరుణామయుడు కదా! ఎంతో కరుణ ఆయనకి. అయ్యో! నా బిడ్డకింత కష్టం వచ్చిందే అనుకోని పాపం మనకి శక్తినిచ్చో, ఇంకొకటి చేసో ఆ సమస్య నుంచి గట్టెక్కిచ్చేస్తాడు. ఎప్పుడైతే గట్టెక్కిచ్చేస్తాడో, మన మనసు ఏమంటది? ఆ! తీర్చాలి. మొక్కుకున్నాను కదా! మొక్కు తీర్చాలి. తీర్దాం. ఇప్పుడు ఈ ఈ ఈ 10 రోజులయ్యాకో, లేకపోతే నెలయ్యాకో అట్లా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతామనమాట. అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళకండి. ఎప్పుడూ కూడా ధర్మ కార్యాల్ని, దైవ కార్యాల్ని వెనువెంటనే చేయండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే వెనువెంటనే చేయండి అంటున్నారు. ఎందుకు అనేది తర్వాతి శ్లోకాల్లో చెప్తారనమాట. అయితే ఇక్కడ మనము ఒక కథ చెప్పుకుందాం. ఈ కథలో ఏంటంటే ఒక ఆవిడి మొక్కుకుంటదనమాట. ఆవిడ సమస్యలున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని, "స్వామి నా ఈ సమస్య తీరితే నీకు 11,000 సమర్పించుకుంటాను. నీ హుండీలో వేస్తాను" అని చెప్పేసి మొక్కుకుంటదనమాట. మొక్కుకొని తిరుపతికెళ్తది. తిరుపతికి వెళ్ళినప్పుడు కొండ మీదకెళ్ళాలి. కొండ కింద వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉంటది ఆ నైట్ ఆవిడ. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ రేపొద్దున దర్శనానికెళ్ళి హుండీలో వేసేద్దాం ఈ డబ్బులు అనుకుంటది. అనుకుంటే వాళ్ళ అక్క వాళ్ళు ఈవిడ కన్నా కొంచెం స్థితిమంతులనమాట. ఆళ్ళ అక్కోళ్ళ ఇంట్లో మంచి పెద్ద పెద్ద టీవీలు, ఒక రూమ్‌కొక టీవీ అట్లా ఉంటదనమాట. వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో అవి చూసి, "చూసావా దేవుడు ఎంత నిర్దయుడు. అక్కకేమో జీవితాన్ని ఇంత బాగా ఇచ్చాడు.
నాకు కనీసం నా సమస్యలు తీరడమే నాకెప్పుడు సమస్యలే, ఇవి తీరడమే నాకెప్పుడు కష్టం అనుకుని ఆవిడ దాన్ని చూసి కొంచెం అసూయ పడతదనమాట. అయినా అక్కకిన్ని టీవీలెందుకు? నాకింట్లో టీవీ లేదు కదా! నాకు టీవీ ఇచ్చేయొచ్చు కదా! అనుకుంటదనమాట. అలా ఆలోచించి, ఆలోచించి అసూయ చెంది ఆవిడ మనసుకేమనిపిస్తదంటే 2, 2 టీవీలున్నాయి. వీళ్ళకి గదికొక టీవీ ఉంది అని చెప్పేసి ఒక అసూయతోటి ఆ టీవీని గీతలు గీసేస్తా అనమాట కనిపించకుండా. తర్వాత రోజు పొద్దున్న ఇంకా కొండకి వెళ్దాం అనుకుంటది. అనుకుంటది వెళ్దామని. కానీ ఎప్పుడైతే వాళ్ళ అక్క ఇంత బావుంది, నా లైఫ్ బాలేదు అని ఎప్పుడైతే అనుకుందో, ఆవిడలో వచ్చిన ఈ ద్వేషము, అసూయ ఆవిడకేమనిపిస్తాయంటే, అవును నేనెందుకెయ్యాలసలు స్వామికి ఇంత వ్యత్యాసం చూపిచ్చే స్వామికి నేనెందుకియ్యాలసలు డబ్బులు అనుకుని నేనసలు రేపు దర్శనానికెళ్ళి ఆ డబ్బులెయనే ఎయను. అసలు నా మొక్కే తీర్చను. నేనసలు స్వామికెందుకు తీర్చాలసలు అనుకుంటదనమాట. ఎళ్లి వస్తది. దర్శనం చేసుకొనొచ్చేస్తది. డబ్బులియ్యదు స్వామికి. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అక్కకి చెప్పి ఇంక బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అక్కేం చేస్తది, "ఇదిగో ఈ టీవీ నీకిద్దామనే పెట్టాను. నీకు పంపించేలోపు ఎందుకట్లా ఉంచడం అని ఆ రూమ్‌లో పెట్టుంచాం మేము. ఈ టీవీ నీకే తీసుకెళ్ళు" అని చెప్పేసి వాళ్ళ అక్క సంతోషంగా ఆ టీవీని వాళ్ళ చెల్లికిచ్చి పంపిస్తదనమాట. అప్పుడు ఈవిడకి అర్థం కాదు. మనసులో ఒకలాంటి ఫీలింగనమాట. ఏ అరే! నేను నా ఆహ్, ఈ టీవీనంతా గీతలు గీసేసాను. ఇంటికెళ్ళి మొత్తం అంతా చెక్ చేపిస్తే, ఆ టీవీ పాడైపోతది. గీతలు గీసేసింది కదా! స్క్రీన్ పోయిందనమాట. ఆ స్క్రీన్ పోయి దాన్ని బాగు చేయించుకోవడానికి మెకానికొచ్చి దాన్ని బాగు చేయించటానికి మొత్తం ఎంత ఖర్చవుతదంటే మళ్ళీ 11,000 అవుతదనమాట. అలాగా ఎప్పుడు కూడా మనము ఈ ఈ మనము మన కష్టం నుంచి మనల్ని కాపాడిన దేవుడిని మర్చిపోకూడదు. ఆయనకి చెల్లించాల్సిన మొక్కుల్ని మర్చిపోకూడదు. ధర్మ కార్యాలు, దైవ కార్యాలని వెంటనే చేసేయాలి. ఏదన్నా ఇది ధర్మం అని అనిపిచ్చిందంటే మనకి మనం దాన్ని వెంటనే చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఇంకొకటేంటంటే సాయిబాబా సచ్చరిత్రలో ఒక కథ ఉంటది. చోల్కర్ అనమాట అతని పేరు. అతనేమనుకుంటాడు, బాబా నాకు ఆయనకి బాబా ఎలా ఉంటాడో తెలీదు. ఎప్పుడు బాబాని చూడలేదు. కానీ దాసగను హ్మ్. ఎప్పుడు సాయి భజనలు చేస్తూ ఉంటారు గదా! ఆ భజనల ద్వారా బాబా గురించి తెలుసుకొని ఒక ఒకటి అనుకుంటాడనమాట. బాబా నేను నా జీవనాధారం గడవడానికి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ ఉద్యోగం నాకు వస్తే నేను షిరిడీకొస్తాను అని అనుకుంటాడనమాట. కష్టపడతాడు. బాబాకి ఇలా దండం పెట్టుకుంటాడు. మొత్తానికి అతను ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు కానీ, ఉద్యోగం వచ్చినా కానీ బాబా దగ్గరికి వెళ్ళలేకపోతాడు. ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అనుకుంటాడు. అలాగే పాపం వచ్చిన డబ్బులు వేరే దానికో ఖర్చయిపోతూ ఉంటాయి. అతనికి షిరిడీకి వెళ్ళడానికి అతని దగ్గర అంత డబ్బులు ఉండవనమాట. అప్పటినుంచి అతనేమనుకుంటాడంటే, ఈ రోజు నుంచి నేను షిరిడీలో బాబాని చూసేంత వరకు కూడా చక్కెర ముట్టుకోను అనుకుంటాడనమాట. అది తన మనసులో తనే అనుకుంటాడు. చక్కెరనింక ముట్టుకోడు. అలా డబ్బులు పోగు చేసుకొని, ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ వస్తే, ఆయనతో పాటు షిరిడీకెళ్తాడనమాట. షిరిడీకెళ్ళిన తర్వాత బాబాకి అనుకుంటాడు బాబాకి కలకండ సమర్పించాలి అనుకుంటాడనమాట. కలకండ అంటే పటిక బెల్లం కదా! అది బాబాకి సమర్పిస్తాడు. సమర్పించినప్పుడు బాబా ఏం చెప్తాడంటే దాసగునికి శ్యామకి, "శ్యామ ఇతనికి బాగా చక్కెర కలిపిన టీ ఇవ్వు" అని చెప్తాడనమాట. అలా చెప్పంగానే అతను చాలా భావోద్వేగానికి లోనవుతాడు. నేను అనుకున్నది నా మనసులో నాకే తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు కదా! బాబాకెలా తెలిసింది అని. నిజంగా గురువులు ఎంత వాళ్ళు ఎక్కడున్నా కూడా తమ భక్తుల్ని ఒక పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు లాక్కుంటాడంట బాబా. నిజంగా గురువులు అందరూ ఎంత ప్రేమగా, ఎంత దయామయంగా ఉంటారో కదా! సరే మనము ఇంకా మిగతా శ్లోకాలు 2 చూద్దాం. మిగతా శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? జడమైన దేహము, జడమైన చిత్తము నిస్వరూపము కాదు మనసా. సచ్చిదానందమగు ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనసా. సారీ. జడమైన దేహము, జడమైన చిత్తము నిస్వరూపము కాదు మనసా. సచ్చిదానందమగు ఆత్మయే నీవని
బాగుగా తెలుసుకో మనసా చావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే గాని మనసా నిత్య శుద్ధంబైన ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనసా అంటే స్థిరమైన దేహము లేక చిత్తము అంటే మనస్సు నీ స్వరూపము కాదు అని చెప్తున్నాడనమాట. నువ్వు ఈ స్థిరంగా ఉండే ఈ దేహమే నేను లేదు. లేకపోతే ఈ మనస్సే నేను అనుకుంటున్నావేమో. అది నీ స్వరూపం కాదు. అసలది నువ్వే కాదు. మరి నువ్వెవరు అంటే సచ్చితానందమైన ఆత్మస్వరూపానివి అని చెప్తున్నారనమాట. ఈ సచ్చితానందమైన ఆత్మస్వరూపం అంటే ఏంటి? అసలు దీన్నెలా తెలుసుకోవాలి? ఏం సాధన చేయాలి అంటే, మనము ఈ భౌతిక లోకాన్ని చూడటం మానేసి, మన అంతరంగంలోకి మనం చూడటం మొదలుపెట్టినప్పుడు, మనకు ఒక్కొక్కటిగా మనలో ఉన్న వికారాలన్నీ అంటే నకారాత్మకమైనన్ని పోయి, సకారాత్మకమైనవన్నీ మనలోకి చేరి, మనము సత్, చిత్ ఆనందాన్ని చేరుకోగలుగుతాము, చూడగలుగుతామనమాట. అయితే ఆత్మ, మనస్సు, దేహము అంటారు కదా! ఈ ఈ మనస్సుని మనము ఎలా చేయాలి అంటే బాబా చెప్తాడు ఒకసారి. "నువ్వు నీ మనస్సుని అద్దంలా చేసుకో. అప్పుడు ఈ అద్దం ఏమవుతది మనము అన్నింటికి నాకు బాబాయే ఉన్నాడు అన్నింటికి అనుకున్నామనుకోండి. అప్పుడు మన మనస్సులో ఎవరుంటారు? మన ఆత్మలో ఎవరుంటారు? బాబానే ఉంటాడు. మన మనస్సుని మనం ఎప్పుడైతే అద్దంలాగా చేసుకుంటామో, ఒక్కసారి మనం నుంచుంటే ఎవరు కనిపిస్తారు అంటే, బాబాయే కనిపిస్తాడనమాట. ఈ మనము ఆ పరమాత్మ స్వరూపమైన, పరమానందమైన ఆత్మలమి అని తెలుస్తదనమాట. వంశీ సార్ చెప్తారు కదా! మనము ధ్యానం చేసేటప్పుడు శ్వాసను తీసుకునేటప్పుడు ఏమనుకోవాలంట, నేను దేహాన్ని కాదు. వదిలేటప్పుడు ఏమనుకోవాలంట, నేను మనస్సుని కాదు. నేను మరి దేహాన్ని కాదు, నేను మనస్సుని కాదు. మనం ఎవరు అంటే, పరమానందమైన పరమాత్మ స్వరూపులమంట. మనము పరమానందమైన పరమాత్మ స్వరూపులమి అని మనం తెలుసుకోవాలి అంటే, ఖచ్చితంగా మనము రోజులో మన ఏ మన హ్మ్. ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు ధ్యానము కంపల్సరీ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే సజ్జన సాంగత్యం చెయ్యాలి. సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడంట అర్జునుడికి ఏమని చెప్తాడు అని, ఎప్పుడూ కూడా మరి కృష్ణ నువ్వు భగవంతుడివి కదా! భగవత్ స్వరూపానివి కదా! నువ్వు పరమాత్ముడివి కదా! మరి నువ్వెందుకు ఈ కర్మల్ని వాటిల్ని ఆచరిస్తూ ఉంటావు అంటే, కృష్ణుడు చెప్తాడంట, ఈ కర్మల్ని ఎందుకు ఆచరిస్తాను అంటే, ఎప్పుడూ కూడా లోకం ఎవరిని ఫాలో అవుతది అంటే ఏదన్నా ఒకటి మనము చూస్తే, ఇందులో శ్రేష్టం ఏది? ఇది శ్రేష్టం అనుకునే దాన్ని కదా మనం ఫాలో అవుతాము. అలాగే ఈ లోకమంతా కూడా ఒక శ్రేష్టమైన వాళ్ళని ఫాలో అవుతది. అంటే ఉత్తములైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో ఈ లోకం అంతా కూడా దాన్నే ఆచరిస్తదంట. అందుకే ఆ పరమాత్మ ఈ కర్మ కర్మల్ని ఆయన చేస్తూ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని తీసుకుంటూ ఆయన దశావతారాలు ఎత్తాడనమాట. ఇంకా ఆయనది కల్కి అవతారం ఒకటి. ఇప్పుడు జరిగేది కల్కి అవతారమే ఆయనది. ఆహ్, దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం మాస్టర్స్. ఇందులో ఒక భోగిరాజు అనే ఒక రాజున్నాడంట. అయితే ఆ రాజుగారు ఆయనకి చాలా ధనముందంట. ఆయనకింకా జ్ఞానం కూడా ఉందంట. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారాయన దగ్గర. అయితే ఆయనకి ఒక దాన్నేమంటారంటే హ్మ్. ఆయనకి జూదం ఆడుతూ ఉంటాడంట. ఆయనకి ఉన్న ఏకైక బలహీనతనమాట. బలహీనతని చెప్పొచ్చు. ఆయన జూదం ఆడుతూ ఉంటాడంట. జూదం ఆడుతూ ఉంటే ఆయన ఆస్థానంలో ఒక కవి అయిన కాళిదాసు. ఆ కాళిదాసు అనుకుంటాడంట, అయ్యయ్యో! మా రాజుగారు ఎంతో మంచివాడు, ఎంతో జ్ఞానం కలవాడు.
ఈయనకి బలహీనతని నుంచి ఈయనెలాగైనా సరే బయటకి తీసుకురావాలి అని చాలా చాలా ప్రయత్నించి చాలా చెప్తాడంట రాజుగారికి. మరి కొన్ని కొన్ని, కొన్ని జన్మాంతరాల నుంచి వస్తాయి కదా! వాసనలు అంటారు గదా! వాటిని. అవి అంత ఈజీగా పోవంట. ఎంత చెప్పినా రాజుగారు వినరంట. ఆఖరికి ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే, రోజు ఈ రాజుగారు హ్మ్. ఆయన జూదం ఆడటానికి వెళ్తాడు గదా! అలా వెళ్తూ ఉంటాడంట. రథంలో వెళ్తూ ఉంటే, ఈ కాళిదాసు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక మాంసాహారం ఉన్న కొట్టు దగ్గర మాంసాన్ని తీసుకుంటూ కనిపిస్తాడంట. అయ్యయ్యో! నా రాజ్యంలో ఏంటి కాషాయ వస్త్రంలో ఉన్న ఒక సన్యాసి అంటే ఆయనెంతో జ్ఞానవంతుడు కదా! ఈయనేంటి ఇలాగా మాంసాన్ని తీసుకుంటున్నాడు. అంటే వెళ్లి "ఎవరు స్వామి మీరు? ఎందుకని ఇలాగా మాంసం తీసుకుంటున్నారు?" ఏంటి అంటే నాకు అదేంటి ఈ ఆయనేమంటాడు వాళ్ళు దాన్నేమంటారు? తాగుతారు కదా! ఆ! ఆహ్, హ్మ్. అది దానిలో అది ప్రతిరోజు నేను తీసుకుంటూ ఉంటాను. ఆహ్, నేను తాగే ప్రతిసారి కూడా నాకు మాంసం ఉండాలి. అందుకే కొనుక్కున్నాను అని చెప్తాడంట. కొనుక్కున్నారా? అదేంటి మరి మీరెందుకు అలాగా కొనుక్కొని తింటూ ఉంటారు? అని చెప్తే ఆయనంటాడంట, నాకు అప్పుడప్పుడు మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టింది తినాలి చెయ్యాలి కదా! నేను ఒక్కసారి వేశ్యాగృహాలకి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు తినాల్సొస్తది, తాగాల్సొస్తది. అందుకే నేను ఇవి తీసుకుంటూ ఉంటాను అని అంటాడంట. వేశ్యాగృహానికెళ్తారా? మీరా? అని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడంట ఆయన చెప్తూ ఉంటే. మరి వేశ్యల దగ్గరికెళ్ళాలంటే మీ దగ్గర డబ్బులుండాలి కదా! మరి మీరు డబ్బులు లేకుండా ఎలా ఎళ్తారు? అని అడుగుతాడంట. అడిగితే "డబ్బులెందుకు ఉండవు? నేను జూదం ఆడతాను గదా! జూదంలో సంపాదించుకుంటాను డబ్బులు" అని చెప్తాడంట. జూదంలో సంపాదించుకుంటారా అని రాజు అక్కడికి ఆగిపోతాడంట. ఆగిపోయి ఆహ్, నేనే రాజ్యంలో జూదం ఆడుతూ ఉంటే, నేను నా ప్రజలకి లేకపోతే నా రాజ్యంలో ఉండే వాళ్ళకి నేను ఏం చెప్తాను? ముందు నేను మానేసి కదా! వాళ్ళకి ఇది ఆడొద్దు అని చెప్పాలి అని చెప్పేసి రాజు ఆ రోజు నేను జూదానికి కాదు, నేను రాజ్యానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెనక్కెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయిన తర్వాత కాళిదాసు వచ్చిన తర్వాత, "ఏంటి మహారాజా మీరు ఈ మధ్య జూదం ఆడట్లేదా?" అంటే, "లేదు నేను మానేశాను. ఒక సన్యాసి నా కళ్ళు తెరిపించాడు" అని చెప్పి చెప్తాడంట. ఆ సన్యాసి ఎవరో కాదు మహారాజా నేనే అని చెప్తాడంట అప్పుడు కాళిదాసు. అట్లాగా మనము ఈ దేహంలో ఉండగా మనము దేనికి కూడా మనం దేన్ని కూడా ఏది శాశ్వతం కాదు. దేనిని మనము ఇదే అని మనం దేన్ని అంటపెట్టుకొని ఉండకూడదు అని మనకి ఈ ఈ జడమైన దేహము, ఈ జడమైన చిత్తం నీ స్వరూపం కాదు. అసలు నువ్వు ఇవేవి కాదు. నువ్వు సచ్చితానందమైన ఆత్మస్వరూపానివి అని చెప్తున్నారు మాస్టర్స్. మనము ఈ అందమైన ఆత్మస్వరూపులమే అవ్వాలి అంటే నిత్యం ధ్యానం చేస్తూ, కలల ద్వారా మన కర్మల్ని చూసుకుంటూ, వాటిని పోగొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నమస్తే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. నాకింతటి మహత్భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చిన హైమా మాస్టర్‌కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా విన్నారు మీ అందరూ. థాంక్ యూ సో మచ్.